హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. ప్రతి ఒక్క వ్యక్తి సార్ అంటే బ్రతికున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా కావాల్సిందే డబ్బే. మరి ఆ డబ్బు ఏదైతే ఉందో సార్ ఇక్కడికి వచ్చేసి ఎన్నో రకాలైనటువంటి బిజినెస్లు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను ఉపయోగించుకొని ప్రతి వ్యక్తి కూడా డబ్బు సంపాదించుకోవడం జరుగుతుంది. మరి అందులోపల ముఖ్యంగా తీసుకున్నట్లయితే మేజర్గా రెండు రకాలైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థలు ఉంటాయి. అందులోపల ఒకటి సార్ ట్రెడిషనల్ మార్కెటింగ్, రెండవది వచ్చేసరికి ఇక్కడ మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్లో వచ్చేసరికి ఇక్కడ కాంపిటీషన్ అనేది ఉంటుంది. మనకు నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చేసరికి ఇక్కడ అయితే కంప్లీట్గా 100కి 1000% సార్ కంప్లీట్గా కోఆపరేషనే ఉంటుంది. మరి ఇక్కడ మార్కెటింగ్ వ్యవస్థ అనగానే మరి ఇక్కడ మనకు కాంపిటీషన్ కావాలా, మరి కోఆపరేషన్ కావాలంటే సార్ మరి ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా కావాల్సింది కోఆపరేషనే. మరి ఆ కోఆపరేషన్ ఏంది సార్ ఇక్కడ ఉన్నటువంటి మన మెడ్జిల లోపల 100కి 100% ఉంటుంది. మరి సిస్టాన్ని కనుక ఉపయోగించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. మరి ఇక్కడికి వచ్చేసి మన ప్లాన్ ఏదైతే ఉందో సార్ మరి ఇక్కడ మన కంపెనీ యొక్క ముఖ్య విజన్ ఏంటంటే రాబోయేటువంటి తరాలందరికీ కూడా అందుబాటులో ప్రోడక్ట్ను అందజేస్తూ అందరికి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలన్నది యొక్క కంపెనీ యొక్క ముఖ్య మోటో. మరి ఇక్కడికి వచ్చేసి మన కంపెనీ విషయానికి వచ్చేసి సార్ మన కంపెనీలో అటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సార్ ఇక్కడ మన కంపెనీ పేరు మెడ్జిల్లా. ఇది 2025 లోపల మనకు స్టార్ట్ అయింది సార్. మరి ఇక్కడికి వచ్చేసి మన కంపెనీ ప్రొఫైల్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ కంపెనీ ఆఫీస్ వచ్చేసి సార్ హెడ్ క్వార్టర్ మనకు హన్మకొండలోనే ఉంటుంది. మన కంపెనీ యొక్క CMD వచ్చేసి మిస్టర్ అశోక్ కుమార్ వడ్డపల్లి గారు. మరి ఇక్కడికి వచ్చేసి మన కంపెనీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మెడ్జిలా ఏదైతే ఉందో సార్ ఇది కంప్లీట్గా ఒక మెడిసిన్ సార్. అంటే ఇక్కడ బ్రతుకున్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు సార్ అనారోగ్యం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అది చిన్నగా కానీ పెద్దగా కానీ. మరి వచ్చినటువంటి అనారోగ్యం సమస్య ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఈ మెడిసిన్ అనేది ఖచ్చితంగా వాడవలసిందే. మరి ఆ మెడిసిన్ సరే మనం ఇప్పుడు ప్రతిరోజు కూడా మన అవసరాన్ని బట్టి అంటే వీలుని బట్టి అవకాశాన్ని బట్టి మనం ఎక్కడో ఒక షాప్ లోపల అంటే మెడికల్ షాప్ లోపల కొనుక్కోవడం జరుగుతుంది. మరి అక్కడ కొని వాడడం వల్ల మనం సార్ ఒకసారి 2 సార్లు 3 సార్లు 30 సార్లు కొని వాడుతున్నాం. మరి అక్కడ ఎలాంటి కూడా మనకు కమ్యూనికేషన్ ఉండట్లేదు, ఎక్కడ కూడా మనకి ఎలాంటి బెనిఫిట్స్ అనేది వస్తలేవు. మరి అదే మెడిసిన్ సార్ ఇక్కడికి వచ్చేసి మన మెడ్జిల్లా ఏదైతే ఉందో సార్ ఇక్కడ ఒక్కసారి కనుక మనం పర్చేజ్ చేసినట్లయితే మనకు లైఫ్ టైం మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మరి అది ఏ విధంగా ఇవ్వగలుగుతుంది అంటే మరి ఇక్కడికి వచ్చేసారి ప్రతి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఇక్కడికి మన కంపెనీ లోపల ఇక్కడ వచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అంటే అది కస్టమర్గా కాకుండా ఈ కంపెనీకి ఒక డిస్ట్రిబ్యూటర్గా రావాలా. మరి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా రావాలంటే సార్ ఇక్కడికి వచ్చేసి వన్స్ లైఫ్ టైం లోపల ఒక్కసారి జస్ట్ ఒక 2700 రూపాయలు మన కంపెనీకి పే చేసి ఆన్లైన్ లోపల మన పేరు మీద మనకు ఒక రిజిస్టర్డ్ అంటే ఆన్లైన్ రిజిస్టర్డ్ నంబర్ ID నంబర్ అనేది మనకు డిస్ట్రిబ్యూటర్ ID అని అంటాం సార్, అది మనకు జనరేట్ అవుతుంది. మరి ఇక్కడ ఎప్పుడైతే సార్ మనకు ఆన్లైన్ లోపల జనరేట్ అయినటువంటి ID నంబర్ ఉందో ఆ ID నంబర్ పైన 2700 రూపాయలు ఆల్రెడీ లోడ్ అయి ఉంటాయి సార్. మరి ఆ లోడ్ అయినటువంటి ఏవైతే 2700 రూపాయలను విలువ చేసేటువంటి మెడిసిన్స్ని మన మెడ్జిల్లా ఏవైతే మెడికల్ షాప్స్ ఉంటాయో ఆ మెడికల్ షాప్స్ లోపల మీరు ఎక్కడైనా కానీ అంటే మీకు అవసరాన్ని బట్టి మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్నే సార్ ఇక్కడ మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ని ఇక్కడ మనము తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఈ విధంగా మీ అవకాశాన్ని బట్టి మీరు 2700 ప్రోడక్ట్ను ఎప్పుడైనా తీసుకోవచ్చు సార్, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గానే. మరి ఇక్కడికి వచ్చేసి మరి అవకాశం ఉంది సార్ ఇక్కడ మరి ఏ విధంగా ఉంది అంటే ఆపర్చునిటీ ఏ విధంగా ఉందని అంటే మరి ఇదే మెడిసిన్ సార్ మనం బయట మార్కెట్లో కొన్నాం వాడుతున్నాం చాలా మందికి కూడా రెఫర్ చేసినాం. మరి అక్కడ లేనటువంటి అవకాశం ఇక్కడ మరి ఇక్కడ మనకి ఏ రకంగా ఇస్తుందని అంటే ఏ రకంగా అయితే సార్ మన కంపెనీకి మనం ఇక్కడ 2700 కంపెనీకి పే చేసి మనం కూడా ఆన్లైన్ లోపల ఒక డిస్ట్రిబ్యూటర్గా మనం జాయిన్ అయినామో మరి ఇదే విధంగా వచ్చేసి మన కంపెనీ ద్వారా వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని కూడా సార్ మీకు తెలిసినటువంటి నియర్ అండ్ డియర్ మీకు తెలిసినటువంటి బెస్ట్ ఫ్రెండ్స్కు మీరు కూడా ఏం చేయాలి సార్ ఇక్కడ జూమ్ మీటింగ్ రావడం పిలిపించడం కానీ లేదు అని అనుకుంటే సార్ పర్సనల్గా మీ సీనియర్ని తీసుకెళ్ళి ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రొఫైల్ ప్లాన్ని కనుక ఒక్కసారి మీరు ప్రజెంటేషన్ చేసినట్లయితే వాళ్ళకి కనుక నచ్చి మన కంపెనీకి కనుక సేమ్ మీరు ఏ విధంగా అయితే సార్ ఇక్కడ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ID తీసుకున్నారో ఆ విధంగానే సార్ మనం కనుక వేరే వ్యక్తులకు ఇప్పించినట్లయితే మనకు అక్కడ నుంచి ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది సార్. మరి ఇక్కడికి వచ్చేసి మరి ఆ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, మరి ఎన్ని రకాలుగా మనకి ఇన్కమ్ ఇవ్వగలుగుతుంది అంటే ఇక్కడికి వచ్చేసరి మనకు టోటల్గా 6 రకాలైనటువంటి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అందులోపల సార్ మొదటిది వచ్చేసి స్పాన్సర్ బోనస్, రెండవది సార్ బూస్టర్ బోనస్, మూడవది మ్యాచింగ్ బోనస్, నాలుగవది స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, ఐదవది సార్ ర్యాంక్ బోనస్, ఆరవది సార్ ఇక్కడ బొనాంజా బోనస్ సార్.
మరి మొదటి దాని గురించి సార్ ఆలోచించినట్లయితే మనకు స్పాన్సర్ బోనస్. ఈ స్పాన్సర్ బోనస్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ మనకు 5% ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే ఇక్కడ మనం ఏ విధంగా అయితే జాయిన్ అయినామో సార్ అదే విధంగా మీరు ఏ వ్యక్తికైనా కానీ సార్ ఇక్కడ మీకున్నటువంటి సంబంధాల లోపల ఏ ఒక్క వ్యక్తినైనా కానీ ఎప్పుడైతే కంపెనీకి కూడా మీరు ఏ విధంగా అయితే జాయిన్ అయినారో అదే విధంగా ఆ కంపెనీకి మీరు పరిచయం చేసినట్లయితే తను పే చేసినటువంటి 2,700 రూపాయల నుంచి అంటే 30 లేకపోతే $30 నుంచి 5% అంటే ఎంత సార్ ఇక్కడ మనకు 135 రూపీస్ అంటే మనకు $1.5 జనరేట్ కావడం జరుగుతుంది సార్. ఈ విధంగా వచ్చేసి మీ పరిచయాలను బట్టి మీరు ఎంత మందినైనా సార్ ఎంత అన్లిమిటెడ్ మెంబర్స్ని మీరు ఎన్నిసార్లు మీరు ఇక్కడ కంపెనీకి మీ ఐడి నెంబర్ మీద రెఫర్ చేసినా ప్రతి ఒక్క రెఫర్ ఎంబట కూడా సార్ మనకు ఈ 5% ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సార్. ఇది అన్లిమిటెడ్ సార్. ఇది వచ్చేసి ఎట్ ది స్పాట్ టైం లోపల ఎప్పుడైతే ఐడి యాక్టివేషన్ అవుతుందో అదే మరొక సెకండ్ లోపలనే మనకు ఈ ఇన్కమ్ అనేది మీ వ్యాలెట్కి యాడ్ కావడం జరుగుతుంది సార్. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ మనకు రెండవ ఇన్కమ్ వచ్చేసి బూస్టర్ బోనస్. మరి ఇక్కడ ఏ కంపెనీ కూడా పెట్టినటువంటి ఈ ఇన్కమ్ ని మన కంపెనీ అనేది పెట్టింది సార్. ఈ ఇన్కమ్ అనేది సార్ ఇది ఎగ్జాక్ట్లీ ఒక 1 year మట్టుకే ఉంటుంది మన కంపెనీ లోపల. ఈ 1 year లోపల ఎంత మంది అయితే జాయిన్ అయ్యి ఎంత మంది అయితే బిజినెస్ చేసుకోగలిగినరో వాళ్ళకి మట్టుకు ఇన్కమ్ అనేది కంప్లీట్ గా 100% ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఏ విధంగా ఇవ్వగలుగుతా అంటే సార్ ఇక్కడికి వచ్చేసి మీరు ఏ విధంగా అయితే ఈ కంపెనీకి ఒక $30 కానీ లేదు అనుకుంటే 2,700 రూపాయలు కట్టి కానీ మీ ఐడి యాక్టివేషన్ చేసుకున్నారో అదే విధంగా మీ ద్వారా అంటే మీ రెఫరల్ ఐడి పైన మీరు ఇచ్చేటువంటి రెఫరల్స్కు ప్రతి 2 రెఫరల్స్ సార్ 1.5 చొప్పున అంటే 5% 1.5 చొప్పున అట్లా 120 వారాలు ఇస్తారు సార్. అంటే ఇక్కడికి వచ్చేసి టోటల్గా $180 రావడం జరుగుతుంది మనకు జస్ట్ మనం ఒక ఇద్దరిని రెఫర్ చేయడం వల్ల. అక్కడికి వచ్చేసరి మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే 16,200 రూపాయలు రావడం జరుగుతుంది సార్. మరి ఇక్కడ బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే సార్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా సార్ మనకు తెలియకుండానే ఎన్నో రకాలైనటువంటి సలహాలు ఇచ్చి ఎన్నో రకాలైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థలు మనం ప్రోత్సహిస్తున్నాం. మరి అక్కడ మనకు ఒక 1 NP కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అయితలేదు. మరి అదే పనిని ఇక్కడ ఫ్రీగా చేసే బదులు ఇక్కడ మనం అదే పనిని ఇక్కడ చేయడం వల్ల మనకి ఇక్కడ 16,200 రూపాయలు రావడం జరుగుతాయి సార్. జస్ట్ ఒక ఇద్దరిని మీరు రెఫర్ చేయగలిగితే చాలు. మరి అదే విధంగా పరిచయాలు చాలా మంది ఉన్న వాళ్ళు ఉంటారు. మరి దాన్ని బేస్ చేసుకొని సార్ ఎప్పుడైతే సార్ మీరు ఒక 4 రెఫర్ చేసిరో అప్పుడు మీకు మొదటి వ్యక్తి నుంచి 1.5 అంటే రెండో వ్యక్తి 1.5 అంటే సార్ టోటల్గా మీకు ప్రతి వారం సార్ ఇక్కడికి వచ్చేసి 120 వారాలు అని చెప్పినాం కదా. అంటే ఇక్కడ ప్రతి మంగళవారము మీకు $3 సార్ అంటే 120 వీక్స్ అని అంటే మీకు $360 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 16,200 రూపాయలు అంటే సార్ ఇక్కడ 32,400 రూపాయలు అంటే ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే ఇక్కడికి వచ్చేసి ప్రతి డాలర్ విలువ సార్ 90 రూపీస్. మరి అదే విధంగా తీసుకుంటే ఒక వ్యక్తికి ఇంకా ఎక్కువ పరిచయాలు ఉంటాయి. అట్లా సార్ మీకున్న పరిచయాలను బట్టి మీరు ఇచ్చేటువంటి ప్రతి 2 రెఫరల్స్కి మీరు ఇచ్చేటువంటి డైరెక్ట్ రెఫరల్స్కి 1.5 సార్ ఇట్లా మీరు 100 మందిని సార్ ఇట్లా ఎంత మంది ఉంటే అంత మందికి సపోజ్ మీకు 20 రెఫరల్స్ కనుక ఇవ్వగలిగితే అప్పుడు మీకు $15 వస్తాయి సార్. అంటే ఇప్పుడు $15 120 వీక్స్ అంటే సార్ ఇక్కడ ఎంత $1,800 ఇంటూ 90 రూపీస్ చొప్పున సార్ ఇట్లా 120 వారాలు అనేది ఈ బూస్టర్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది సార్ మనకు రెండవ ఇన్కమ్. మరి అదే రకంగా తీసుకున్నారు సార్ ఇక్కడ మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్ సార్ ఇది మూడవ ఇన్కమ్. ఇది మరి ఈ మూడవ ఇన్కమ్ ఏ విధంగా ఇస్తా అంటే మీరు ఏ విధంగా అయితే ఈ కంపెనీకి మీ ఐడిని యాక్టివేషన్ చేసుకోవడం జరిగిందో మరి మీ ద్వారా వచ్చేటువంటి మీ రెఫరల్స్ ఏవైతే ఉంటే సార్ ఇక్కడ మన కంప్లీట్ ఇక్కడికి వచ్చేసి మన కాన్సెప్ట్ అనేది బైనరీ ఇన్కమ్. ఇది అంటే లెఫ్ట్ టు రైట్ కాన్సెప్ట్ అనేది బైనరీ ఇన్కమ్ అంటాం దీన్ని. మరి ఎప్పుడైతే మీ తరపున మొదటిగా వచ్చినటువంటి వ్యక్తి లెఫ్ట్ సైడ్ ఉంటాడు, రెండవసారిగా వచ్చినటువంటి వ్యక్తి సార్ రైట్ సైడ్ మీకు డైరెక్ట్ జత కలుస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసి దీనికి టైం లిమిట్ ఏం లేదు, ఎప్పుడైనా పర్వాలేదు సార్. ఇక్కడ ఎప్పుడైనా పర్వాలేదు, ఎలాంటి కండిషన్స్ లేకుండా మీకు లెఫ్ట్ సైడ్ ఒక వ్యక్తి రైట్ సైడ్ ఒక వ్యక్తి సార్ యాక్టివేషన్ అయిపోయిందో అది ఒక జత కింద పరిగణించబడుతుంది. మరుసటి రోజే సార్ ఇక్కడికి వచ్చేసి మీకు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్కమ్ అంటే కంపెనీకి పే చేసినటువంటి డబ్బులు ఏవైతున్నాయో సార్ అందులో నుంచి మీరు సార్ మీకు 10% అంటే ఇక్కడ ఎంత సార్ మీకు $3 రావడం జరుగుతుంది సార్. ఈ విధంగా వచ్చేసి సార్ ఇక్కడ ఈ $3 అంటే ప్రతి జతకి జత అనగానే సార్ ఇక్కడ 1 సైడ్ కాకుండా జత అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది ఒక జత కింద పరిగణించబడుతుంది. ఈ విధంగా వచ్చేసారి కంపెనీ లోపల మనకు ఎప్పుడైతే సార్ ఒక 25 జతల వరకు కంప్లీట్ చేసుకున్నామో మరి అక్కడ నుంచి సార్ ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది డెవలప్ అవుతుంది సార్. ఇంకా ఇన్కమ్ అనేది పెరుగుతుంది.
మరి ఇక్కడ ఇన్కమ్ అనేది ఎందుకు పెంచబడుతుందని అంటే సార్, యాజ్ ఒక సీనియర్గా ఏ వ్యక్తి అయినా కానీ డెప్త్లోకి వెళ్ళి వర్క్ చేసుకోవాలంటే కొద్ది ఇంట్రెస్ట్ అనేది చూపించారు. ఇప్పుడు గతంలో వచ్చినటువంటి కంపెనీలు అన్నీ కూడా కొన్ని ఫెయిల్ కావడానికి గల ముఖ్య కారణం ఇది ఇక్కడ గమనించి మన కంపెనీ యొక్క సీఎండి వచ్చేసి గమనించి సార్ దీన్ని అంటే మాడిఫికేషన్ చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసి ఏంటంటే సార్ ఇక్కడ మీరు 25 జతల వరకు ఎప్పుడైతే $3 తీసుకుంటుందో మరి అక్కడ 25 నుంచి సార్ ఇక్కడికి వచ్చేసి అప్ టు 99వ జత వరకు, అంటే లెఫ్ట్ సైడ్ 99, రైట్ సైడ్ 99, అంటే 99వ జత వరకు మనకు 15% సార్, అంటే $4.5 రావడం జరుగుతుంది. ఇక్కడ సార్ మరొకసారి కూడా ప్రతి డాలర్ విలువ $99, అంటే 4.5 ఇంటూ 90 రూపీస్ సార్ అట్లా. మరి అదే విధంగా వచ్చేసి ఎప్పుడైతే వాళ్ళ కమ్యూనికేషన్ బట్టి, వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి, వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని బట్టి ఎవరైతే సార్ ఇక్కడ 100 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో అక్కడ 100 పేర్స్ కంప్లీట్ అయిన తర్వాత సార్ వచ్చేటువంటి 101 పేర్ నుంచి ఇది అన్లిమిటెడ్ ఇన్కమ్ డెప్త్గా సార్ మనకి ఇక్కడికి వచ్చేసి ఇది 20% అంటే కంప్లీట్గా మనకు $66 సార్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సార్. అంటే ఇక్కడికి వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో $540 సార్, ప్రతి జతకి $540 ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ వీలును బట్టి మీరు ఎంతన్నా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదే విధంగా ఇక్కడ 4వ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ సార్. మరి ఇది ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ వచ్చేసరి మనకు ఏ విధంగా ఇవ్వగలుగుతుంది అంటే, మీరు ఈ కంపెనీకి ఏ విధంగా అయితే పరిచయం అయినరో, అంటే ఇక్కడ ఏ విధంగా అంటే సార్ ఇక్కడ మనము కంపెనీకి $2,700 ఎట్లయితే కట్టి మన ఐడిని యాక్టివేషన్ చేసుకున్నామో, మరి మనము ఐడిని యాక్టివేషన్ చేసుకొని మనము కూడా సార్ మన కమ్యూనిటీని సార్ ఏ విధంగా అయితే డెవలప్ చేసుకుంటున్నామో సార్ ఇక్కడ లెఫ్ట్ టు రైట్ సైడ్ మరి ఇక్కడ మరి వాళ్ళు కూడా రేపు అదే పని చేస్తారు. మరి ఇక్కడ మనకు డబ్బులు ఎట్లా వస్తున్నాయంటే వాళ్ళకు కూడా అక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి మీకు డైరెక్ట్ ఉన్నటువంటి సార్ ఇక్కడ గమనించాలా, మీరు ఎంతమందిని అయితే మీ ఐడి నంబర్ మీద రికమెండ్ చేస్తుండ్రో, అంటే ఇక్కడ అవకాశం ఇప్పిస్తుండ్రో, వాళ్ళు రేపటి రోజు మ్యాచింగ్ ఇన్కమ్ సార్ ఇక్కడ వాళ్ళు ఎంత మ్యాచింగ్ ఇన్కమ్ అన్నా తీసుకొని మీకు డైరెక్ట్ రెఫరల్స్ ఎంత మ్యాచింగ్ ఇన్కమ్ అయినా తీసుకొని వాళ్ళు తీసుకునేటువంటి మ్యాచింగ్ ఇన్కమ్ మీద మీకు 10% వస్తుంది సార్. సపోజ్ రేపటి రోజు ఎవరో ఒక మీకు ఇచ్చినటువంటి మీ డైరెక్ట్ రెఫరల్స్ లోపల సపోజ్ తను ఒక $30 సంపాదించుకున్నారు సార్ మ్యాచింగ్ బోనస్. రేపటి రోజు సార్ తను మీరు 10% అంటే మీకు తన ద్వారా $3 రావడం జరుగుతుంది. అదే ప్లేస్ సార్ తను $100 సంపాదించుకున్నారు అనుకోండి, ఆ విధంగా సార్ మీకు వచ్చేసి $10. ఈ విధంగా మీరు 10 మంది కానీ 100 మందిని కానీ 1000 మందిని కానీ, అంటే మీ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి మీరు ఏ విధంగా ఎంత మందిని అయినా కానీ మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటుండ్రు, వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఏదైతే మ్యాచింగ్ బోనస్ ఉందో దాని మీద 10% వస్తుంది. మరి తిరిగి సార్ సెకండ్ అప్లై అయినారు, మరి వాళ్ళ కింద సార్ మళ్ళీ వాళ్ళ కింద కూడా మనకు కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి కూడా మనకు 10% రావాలని అనుకున్నప్పుడు మీకు అక్కడికి వచ్చేసరి కంపెనీ లోపల ఒక చిన్న కండిషన్ ఏంటంటే, మీకు అప్పుడు 4 డైరెక్టర్లు ఉంటారు సార్. అంటే మీ రెఫరల్ ఐడి మీద ఒక 4 మీరు ఇక్కడ అవకాశం ఇప్పించి ఉండాలా. మరి అదే విధంగా సార్ ఇక్కడ థర్డ్ అప్లైనర్ నుంచి మళ్ళీ మనకు డెప్త్ నుంచి రావాలని అనుకుంటే అక్కడికి వచ్చేసి సార్ మీకు కావాల్సిందల్లా జస్ట్ ఒక 6 డైరెక్ట్ పార్ట్నర్స్ ఉండాలా. అదేవిధంగా సార్ 4th అప్లై నుంచి రావాలని అనుకుంటే ఒక 8 ఉండాలా సార్. అప్ టు 5th వరకు నుంచి సార్ ఇక్కడికి రావాలని అనుకుంటే మనకు 50% ఇన్కమ్ జనరేట్ కావాలనుకుంటే మనకి ఇందులో కావాల్సింది జస్ట్ ఒక 10 మెంబర్స్ని మనం, అది మీకు మీరైనా కావచ్చు, లేదని అనుకుంటే మీ కమ్యూనిటీ నుంచి అయినా కావచ్చు, ఎక్కడికి వెళ్ళి ఒక 10 మందిని సార్ ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ ఉంచుకుంటే సరిపోతుంది సార్. ఈ విధంగా సార్ మనకు 4వ బెనిఫిట్ సార్. అదే విధంగా చేసుకుంటే సార్ 5వ ఇన్కమ్ వచ్చేసి సార్ మనకి ఇక్కడ ర్యాంక్ బోనస్. మరి ర్యాంక్ బోనస్ అనగానే సార్ చాలా మంది కూడా అనుకుంటారు, మరి ర్యాంక్ బోనస్ ఏ విధంగా ఇవ్వగలుగుతారు, ఎందుకు ఇస్తారంటే ఏ కంపెనీ అయినా సార్ ఇక్కడ ఎవరైతే మంచి వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తుంటారో సార్ వాళ్ళకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఆ గుర్తింపుకు తగ్గట్టుగా సార్ ఇక్కడ కంపెనీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇంకా ఉత్సాహాన్ని పెంచడానికి వాళ్ళకి ఇంకా కూడా ఇన్కమ్ అనేది బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మన కంపెనీ కూడా ఏ విధంగా ఇస్తుందని అంటే, మీరు జాయిన్ అయిన డేట్ నుంచి ఎలాంటి కండిషన్స్ లేకుండా, టైం లిమిట్ లేకుండా, ఎలాంటి లిమిట్స్ లేకుండా, కండిషన్స్ లేకుండా మీ లెఫ్ట్ సైడ్ ఒక 100 మెంబర్స్, రైట్ సైడ్ 100 మెంబర్స్, అంటే ఇక్కడ ఏమైతే సార్ మీకు కంప్లీట్గా ఒక 100 పేర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ 100 పేర్స్ నుంచి సార్ కంప్లీట్ ఇన్కమ్ అంతా వచ్చేసింది. ఎవరైతే 100 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 1% ఇవ్వడం జరుగుతుంది సార్. అండ్ ఇక్కడ 1% ఏ విధంగా ఇవ్వగలుగుతా అంటే,
ఈ 1 మంత్ క్యాలెండర్ లోపల అంటే ఒక నెల లోపల వచ్చినటువంటి టోటల్ కంపెనీకి జాయినింగ్స్ ఏవైతే ఉంటాయో అందులో నుంచి ఒక 1% తీసి ఈ విధంగా 100 పేర్స్ ఎంతమంది అయితే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి 1% ఇన్కమ్ని వాళ్ళకి ఇవ్వడం అంటే షేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సార్. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు అప్ టు 1 స్టార్ నుంచి 7 స్టార్ వరకు ఇచ్చింది కంపెనీ. మరి ఎవరైతే సార్ 1 స్టార్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆల్టర్నేట్గా సార్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్ లోపల 200 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఈ మంత్ జాయినింగ్స్ మీద ఎన్నైతే సేల్స్ వచ్చినాయో దాని మీద 1.5 తీసి మళ్ళీ వాళ్ళకి సార్ ఇక్కడ ఎంతమంది అయితే సార్ ఇక్కడ 2 స్టార్ అయినారో వాళ్ళకి ఇది షేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసరికి మనకు అప్ టు 2500 వరకు అంటే 300 400 500 1000 ఎండ్ ఆఫ్ ది సార్ ఇక్కడ 7 స్టార్ వచ్చేసి 2500 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 7% తీసి ఆ మంత్ లోపల సార్ ఎంతో మంది అయితే ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ అనేది షేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది ర్యాంక్ బోనస్. అదే విధంగా తీసుకుంటే సార్ ప్రతి కంపెనీ కూడా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇక్కడికి వచ్చేసి మనకు బొనాంజా బోనస్ అని ఉంది. మరి ఇక్కడికి వచ్చేసి ఈ బొనాంజా బోనస్ సార్ ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే ఇంకా ఉత్సాహాన్ని పెంచుతూ మన కమ్యూనిటీని ఇంకా ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశం కొద్దీ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇక్కడ ఎలాంటి టార్గెట్స్ టైం లిమిట్ లేకుండా మన కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు ఎప్పుడైతే జాయిన్ అయిన డేట్ నుంచి మొదలుకొని లెఫ్ట్ సైడ్ ఒక 10 మెంబర్స్ సార్, రైట్ సైడ్ ఒక 10 మెంబర్స్ అంటే ఓవరాల్ గా 10 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో మీకు ఇక్కడ సార్ ఒక రివార్డ్ కింద సార్ మీకు ఒక 500 రూపాయలు విలువ చేసేటువంటి బ్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి సార్ ఎవరైతే ఒక 25 పేర్స్ అంటే ఇక్కడ మీరు కానీ మీ కమ్యూనిటీతో కలిపి 25 పేర్స్ ఎవరైతే కంప్లీట్ అయిపోతాయో ఇమ్మీడియట్ గా సార్ మీకు ఒక ఏఎంసీ సార్ ఇక్కడ అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్ అంటాం సార్. దీన్ని ఒక 1000 రూపాయలు విలువ చేసే కూపన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కూపన్ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే రేపటి రాబోయేటువంటి రోజుల లోపల మన అవసరాన్ని బట్టి అంటే ఆరోగ్య అవసరాన్ని బట్టి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీకు అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్ను ఒక 1000 రూపాయలు విలువ చేసేటువంటి మెడిసిన్ మీరు ఫ్రీగా తీసుకోవచ్చు సార్. అందుకొంచెం మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 75 పేర్స్ వాళ్ళకి సార్ ఇక్కడ 3000 రూపీస్ది, అలాగే సార్ 150 పేర్స్ వాళ్ళకి 5000 రూపీస్ వాల్యుబుల్ అంటే అడ్వాన్స్ కూపన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు 300 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు ఒక 10,000 రూపాయల విలువ చేసేటువంటి ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా సార్ ఇక్కడికి వచ్చేసి మనకు అప్ టు 12 లెవెల్ వరకు సార్ ఎవరైతే ఒక 10,000 పేర్స్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళకి ఇక్కడ కారు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే కారు కొనుక్కునేటానికి వాళ్ళకి అడ్వాన్స్ కింద ఒక 5 లక్షల రూపాయలు నగదు బహుమతిగా ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. ఇది సార్ మనకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్. దీనే సార్ మనకు బొనాంజా బోనస్ కింద కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి టర్న్ ఓవర్స్ లేకుండా. ఇక్కడికి వచ్చేసరి మరి ఇంత మంచి కంపెనీ ఉంది, మరి రేపటి రోజు మనం మార్కెట్లోకి వెళ్ళాలని అంటే మరి మనం కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఉండాలా. ఖచ్చితంగా మనము అంటే మన వాయిస్ అనేది బేస్ అనేది మంచి బేస్ మీద చెప్పాలని అంటే మనకు లీగల్ గా మన కంపెనీ ఉండాలా. కాబట్టి సార్ ఇక్కడ మనం చేసేది ముఖ్యంగా ఎలాంటి అంటే ఏదో ప్రోడక్ట్ కి సంబంధించింది కాదు సార్, ఇక్కడ మన హెల్త్ కి సంబంధించిన సెక్టర్ కాబట్టి సార్ ముందుగానే మన కంపెనీ వచ్చేసి మనకి ఏవైతే ఈ మన సెక్టర్ని ముందుకు తీసుకుపోవాలంటే దానికి కావాల్సినటువంటి సర్టిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందుగానే తీసుకొని మనకు లీగల్ గా రేపటి రోజు ఎలాంటి అభ్యంతరం లేకుండా మనకు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది సార్. అంటే మన కంపెనీకి కావాల్సినటువంటి అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి సార్ ఇక్కడ. మరి మన మెడ్జిలాకి వచ్చేసరికి ఇక్కడ ఏ కంపెనీ అయినా సార్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటాం వాటి మనం. మరి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీ ఉండవలసిందే. అవి ఉన్నప్పుడే సార్ కంపెనీ అనేది ఏదైనా కానీ ఒక బౌండరీ లోపల డెవలప్ కాగలుగుతుంది. మరి మన కంపెనీకి వచ్చేసరికి కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయంటే ఎవరైనా సార్ ఇక్కడికి వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లోపల ఎవరైనా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ ఎలాంటి 1 రూపీ కూడా ఇక్కడ మనం పే చేయవలసిన అవసరం లేదు. మరి అదే విధంగా తీసుకుంటే సార్ యాక్టివేషన్ అనేది మనకు తీసుకున్నట్లయితే $30 USD తోని లేదు అనుకుంటే 2,700 రూపాయలు, అంతకంటే ఎక్కువ కూడా ఇక్కడ సార్ కంపెనీ అనేది కూడా తీసుకోదు, ఎవరు కూడా ఇవ్వకూడదు కూడా. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే చాలా మంది కూడా మరి సార్ నాకు ఒకటే ఫోన్ నంబర్ ఉంది, నాకు ఒకటే మెయిల్ ఐడి ఉంది అని అంటే ఇక్కడికి వచ్చేసి మన కంపెనీ వచ్చేసి అదే ఫోన్ నంబర్ మీద అదే మెయిల్ ఐడి నంబర్ మీద మల్టిపుల్ ఐడీస్ సార్ మీరు మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మీరు ఎన్ని ఐడీలన్నా మీరు డైరెక్ట్గా మీరు వేసుకునే అవకాశం ఉంది. మరి ఇక్కడికి వచ్చేసారి మరి ఇక్కడ పేమెంట్ అనేది ఏ విధంగా ఉందంటే సార్ ఇక్కడ మనం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి సార్ ఇక్కడ కష్టానికి మనకు కావాల్సింది ఏంటంటే ముందుగా మాట్లాడుకున్నట్లు ప్రతి వ్యక్తి కూడా కావాల్సింది డబ్బు అని మాట్లాడుకున్నాం. మరి ఆ డబ్బులు ఏవైతున్నాయి సార్ ఇక్కడ
మనం ఏ విధంగా డ్రా చేసుకోవచ్చు అని అంటే, మన USD కావాలనుకుంటే మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్‌కి మీరు మార్చుకోవచ్చు. లేదు అని అనుకుంటే సార్ ఇక్కడ ప్రతి మంగళవారం మనకి ఇక్కడ మనము మన ప్రొఫైల్ సెట్టింగ్‌లో ఇచ్చి ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తామో కేవైసీ అంటాం దాన్ని. మీరు ఇచ్చినటువంటి బ్యాంక్‌కి ప్రతి మంగళవారం సార్ ఇక్కడ INR రూపంలో కూడా మనం తీసుకునే అవకాశం అనేది ఉంది. మరి ఇక్కడికి వచ్చేసరి మనం తీసుకునేది కంపెనీ ఏదైతే ఉందో, మనం తీసుకునే ప్రతి రూపాయి కూడా లీగల్‌గా గవర్నమెంట్‌కి ఒక 5% ఇన్‌కమ్ టాక్స్ కట్టిన తర్వాతనే మనం తీసుకోవడం జరుగుతుంది. మరి అదే విధంగా ఇంకొక 5% అనేది సార్ మరి ఈ కంపెనీ ఇంత రన్ కావాలన్నా గాని కంపెనీకి కూడా కంపల్సరీ సర్వీస్ ఛార్జ్ కావాలా? అది కూడా సార్ తక్కువ మొత్తంలో ఒక 5% తీసుకోవడం జరుగుతుంది. అంటే ఓవరాల్‌గా మనం సంపాదించుకున్నటువంటి ఇన్‌కమ్ మీద ఒక 10% అనేది కట్ అయితది సార్. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మరి మనం తీసుకున్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో సార్ ఇక్కడ చాలా మంది కూడా ఒక డౌట్ అనేది వస్తుంది ఇక్కడ. మరి బయట మార్కెట్‌లో మనకు తక్కువ రేట్‌కి వస్తుంది కదా అని చెప్పేసి. బయట మార్కెట్‌లో సార్ తక్కువ రేట్‌కి ఇస్తుంది సార్ ఇక్కడ. కానీ ఎలాంటి అవకాశం లేదు. ముట్టుగానే ఇస్తుందని అనుకోవాలి సార్ ఇక్కడ. అవకాశాన్ని సార్ మనం ఇక్కడ తీసుకోవడానికి జస్ట్ మనం ఒక చిన్న అమౌంట్ మనం కంపెనీకి పే చేస్తున్నాం. ఈ విధంగా సార్ మనకి ఈ కంపెనీ ఏదైతే ఉందో లీగల్‌గా మనకు అన్ని రకాలైనటువంటి సర్టిఫికేషన్స్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్‌కు మించి సార్ అదనంగా మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ చేస్తూ ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ను మనకు డిజైన్ చేసి ఎంతో మంది జీవితాలను మార్చడానికి ముందుకొచ్చినటువంటి కంకణం కట్టుకొని ముందుకొచ్చినటువంటి మన CMD సార్ మనకు వడ్డేపల్లి అశోక్ సార్ గారికి ప్రతి ఒక్కరి తరపున పేరున సార్ ధన్యవాదాలు చెప్తున్నాను సార్. సార్ థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. Thank you, Mutena. Okay, thank you for watching my video. Thank you very much.